వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోని ముఖ్యాంశం: ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క 2500 ఎకరాల భూముల్ని తీసుకొని బడా కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేయాలని ఇటీవల విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ నివేదికలో పేర్కోవటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని హోల్సేల్గా అమ్మేటటువంటి కుట్రలో భాగమేననేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్తూ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని అదానీకి, మిట్టల్కి, ఇటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేసేటటువంటి కుట్రలకి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విద్యుత్ ఛార్జీలు బకాయిలను కూడా నేను తీసుకోలేదు, మంచినీటి ఛార్జీలు కూడా నేను తీసుకోవటం లేదు. 2400 కోట్ల రూపాయలు నేను స్టీల్ ప్లాంట్కి ఉదారంగా ఎటువంటి వడ్డీ లేకుండా ఇచ్చాను. ఇప్పుడు ఆ డబ్బుని ఈక్విటీగా మార్చమని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈక్విటీగా మార్చుకొని ఈ 2500 ఎకరాల భూమిని లాగేసుకొని వాటిని మిట్టలకు, అదానీకో సమర్పించడం కోసం కుట్ర బన్నుతూ ఉన్నారు. రెండవది ఉంది, మరో 1100 ఎకరాల భూమి ఉంది. అది ఎన్ఎండిసికి వాళ్ళ యొక్క ముడి పదార్థాలని యార్డుగా మార్చుకోవడం కోసం 33 ఏళ్ళకి స్టీల్ ప్లాంట్ దగ్గర తీసుకున్నారు. ఆ 1100 ఎకరాలు ఎన్ఎండిసి నుంచి అదానీకి ఇచ్చేటటువంటి కుట్ర నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఈ విధంగా 3600 ఎకరాల భూమిని అదానీకి, మిట్టల్కి ఇచ్చేటటువంటి కుట్ర సాగుతూ ఉన్నది. అందుకోసం ఈ ప్యాకేజీలు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇవన్నీ కూడా ఈ బూచి చూపించేసి ఇప్పుడు భూముల్ని ధారాదత్తం చేసేటటువంటి కుట్ర అనేటువంటి పాల్పడుతూ ఉన్నారు. రెండవది ఏమిటి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తిని బాగా పెరిగింది. ఈ డిసెంబర్ నెలలో 100% ఉత్పత్తి సామర్థ్యం వినియోగించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 100% కెపాసిటీ యూటిలైజేషన్ చేసింది, ఉత్పత్తి చేసింది. 6 లక్షల టన్నులు పైగా ఉత్పత్తి చేసింది. కానీ డిసెంబర్ నెలలో నష్టాలు వచ్చినాయి. గత 9 నెలల్లో చూసుకున్నప్పుడు నష్టాలు వచ్చేస్తున్నాయి. ఉత్పత్తి బాగా పెరిగింది. మరి ఉత్పత్తి పెరగటం ఏమిటి, నష్టాలు ఎందుకు వచ్చినాయి, కారణం ఎవరు? మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కార్మికులు ఇళ్లలో నిద్రపోతూ ఉంటే జీతాలు ఇస్తారని మాట్లాడారు. మరి ఉత్పత్తి బాగా పెరిగినప్పుడు లాభాలు రావాలి కదా, ఎందుకు రావట్లేదు అనేటువంటిదంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కమిషన్లకి కక్కుర్తి పడి స్టీల్ ప్లాంట్ యొక్క రా మెటీరియల్ యొక్క ఖర్చును పెంచేశారు. గతంలో 60% ఉండేది రా మెటీరియల్ ఖర్చు ఉత్పత్తిలో, ఇప్పుడు 78% పెంచారు. స్టీల్ ప్లాంట్లో కోక్ ఉత్పత్తి చేయట్లేదు, తగ్గించేశారు. బయట నుంచి అదనంగా 5,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. మనం చేసుకునే దానికన్నా అదనంగా 5,000 చెల్లించాలి. సెంటరు అదనంగా 2,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఐరన్ ఓర్ అవసరమైనటువంటి సరఫరా చేయట్లేదు, తగ్గించేస్తున్నారు. పెల్లెట్స్ని ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కొనాల్సి వస్తుంది. అదనంగా ఒక టన్నుకి 2,000 నుంచి 3,000 కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా రా మెటీరియల్ ఛార్జీలు పెంచేసి కమిషన్లు 100 కోట్ల రూపాయలు కక్కుర్తిపెట్టి ఈ 9 నెలల కాలంలో 720 కోట్ల రూపాయల నష్టాలు పాలు చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పుడు కార్మికుల్ని తగ్గించేస్తున్నారు పూర్తిగా. 8,000 మందిని తొలగించారు చంద్రబాబు నాయుడు కూటమి, నరేంద్ర మోడీ కలిసి. చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోకపోతే 8,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నిర్వాసిత కార్మికులు. ఇప్పుడు మళ్ళీ వీఆర్ఎస్ పెట్టేశారు. ఇంకా కొంతమందిని 1000 మందిని తొలగించడానికి సిఎస్ఎఫ్ వాళ్ళని తీసేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ యొక్క హోంగార్డులను పంపిస్తారు. ఏమిటి కుట్ర? హోంగార్డులు ఎందుకు పంపాలి? ఉన్న సిఎస్ఎఫ్ని ఫైర్ వాళ్ళని ఎందుకు తొలగించాలి? కుట్ర లేకపోతే ఆయనకి ఏంటి సంబంధం? వాళ్ళందరిని తొలగించాలని ఆదేశాలు ఇవ్వటం
అంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర సాగుతుందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందువలన స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని పూర్తి స్థాయిలో వాటిని అదానికి మిట్టలకి ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. అవి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ప్లాంట్ విస్తరణకి ఉపయోగించాలి. ఇంకా 8,000 మంది నిర్వాసిత కార్మికులకు ఉద్యోగాలు లేవు, ఉన్నవాళ్ళని బీగేశారు. 4,000 మందిని నిర్వాసిత కార్మికుల్ని 8,000 మంది ఇవ్వాలి. వాళ్ళకి ఎక్స్పాన్షన్ సంబంధించి ఇంకొక 15 మిలియన్ టన్నుల వరకు మనం ఎక్స్పాన్షన్ అవటానికి అవకాశం ఉంది. ఆ భూములను వినియోగించుకుంటే ఆ విధమైనటువంటి ఉత్పత్తి పెరుగుదలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కు ఉపయోగించాలి తప్ప అది అదానికో మిట్టలకు ఇచ్చేటటువంటి కుట్రల్ని చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, బహిరంగంగా ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చేసింది తప్పని చెప్పమని చంద్రబాబు నాయుడు గారు మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఎకనమిక్ రీజన్లో, విశాఖ ఎకనమిక్ రీజన్లో పేర్కొన్నారా లేదా? ఎందుకు పేర్కోవాల్సి వచ్చింది? భూముల్ని మేము కాపాడుతామని చెప్పి మాకు 1,500 ఎకరాల భూమి, 2,500 ఎకరాల భూమి కావాలని ఎందుకు పేర్కొన్నారని మేము అడుగుతూ ఉన్నాం. కార్పొరేట్ శక్తులు ఇవ్వటానికి ఇది స్టీల్ ప్లాంట్ని అమ్మేయటంలో భాగమేననేటువంటిది మేము భావిస్తున్నాం. అందువలన ఈ దుర్మార్గ చర్యల్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విశాఖ ఎకనమిక్ రీజన్ అనేది శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు మొత్తం భూముల్ని కబ్జా చేసేస్తుంది కూటమి ప్రభుత్వం. ఒక్క భూమి, ఒక ఎకరం కూడా రైతులకు ఉండనివ్వరు. మొత్తాన్ని కార్పొరేట్లు పరం చేస్తారు. సముద్ర తీరాన్ని కార్పొరేట్లు పరం చేస్తారు. విశాఖ ఏజెన్సీని కార్పొరేట్ పరం చేస్తాం. వీళ్ళందరికీ నిర్వాసితులు చేసి ఉత్తరాంధ్రాని బానిస బ్రతుకులకి మార్చేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క విధానాల్ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.